మీరు ఎంతమంది వచ్చినా 50, 100, 1000 ఎంతమంది అన్నా రాండి, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెనుక అంజే వేసే సమస్యే లేదు. మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా మేము మిమ్మల్ని ఎదుర్కొంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఎదుర్కొని మీకు సరైన గుణపాఠం అతి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ద్వారా చెల్లిస్తామనేసి ఈ మీడియా సాక్షిగా ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వం వచ్చింది, మీరు చెప్పిన హామీలు ఏమైనాయి దాని మీద దృష్టి పెట్టండి. తెల్లవారు లేచినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎట్లా ఇబ్బంది పెట్టాలా, నాయకులు ఎట్లా ఇబ్బంది పెట్టాలనే కానీ ఫ్రీ బస్ అని చెప్పినారు. ఫ్రీ బస్ ఏమైంది? చెప్పిన హామీలు ఏమైనాయి? రైతులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. రైతుల గురించి ఆలోచించండి. అంతేగాని 10 నెలలు 13 నెలల ఉన్న పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్ తెప్పించి భయభ్రాంతులు చేసి మీరు ఏదో నిరూపించుకోవాలంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరనేసి మరొకసారి బల్లగుద్ది చెప్తూ, కడప జిల్లా పులివెందల వైఎస్ఆర్ గడ్డ, అది వైఎస్ఆర్ అడ్డ. ఆ అడ్డలో కూటమి ప్రభుత్వమే కాదు, ఎవరు వచ్చినా కూడా వైఎస్ఆర్ గడ్డ ఎప్పటికీ అది వైఎస్ఆర్ అడ్డనే అని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ తెలియజేయడం అవుతుంది.